అమ్మా నేను ఆటో డ్రైవర్నమ్మా. నాకు 5 సార్లు ఇచ్చాడమ్మా. సంవత్సరానికి 10,000 ఇచ్చాడమ్మా. 5 సార్లు 50,000 ఇచ్చాడమ్మా. చాలా మంచోడమ్మా. మా కేసులు అలాంటి ఏం లేదమ్మా. ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్సీ, బ్రేకు అన్నీ చేయించుకున్నామ్మా. మంచి కరుణాప్పుడు ఇచ్చాడమ్మా. దేవుడి తర్వాత దేవుడమ్మా. మంచోడమ్మా. అతనే రావాలని నేను కోరుతున్నామ్మా. మళ్ళీ జగనే గెలాల. జై జగన్, జై జై జగన్. సార్ పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉందమ్మా. అమ్మఒడి పింఛను నెలకి ఇంటికి వచ్చి డోర్ కొట్టేస్తున్నారమ్మా. అలా టోడియం నేను ఎప్పుడు చూడలేదమ్మా. దేవుడి తర్వాత దేవుడు అంటున్నాను కదా, అన్నీ బాగుందమ్మా. అతనే రావాలమ్మా. కంపల్సరీ జగన్ గెలాలమ్మా. చంద్రబాబు విషయంలో ఏ ఇష్టమ్మా దోసుకొని తింటాడమ్మా. ఏ ఇస్తాడమ్మా. అదే నేను ఆటో డ్రైవర్ని, కార్ డ్రైవర్ని అమ్మా. నేను ఆటో వేసుకున్నా కేసులు రాస్తాడమ్మా. ఆటో డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. కార్ తీసిన వెళ్తే కేసు రాస్తాడమ్మా. ఇలాంటి బోర్డు నేను అప్పుల పాలు అయిపోయినా. ఇప్పుడు జగన్ వచ్చిన దగ్గర బాగున్నానమ్మా. కేసులు లేవు, మాకి ఏమి లేదమ్మా. చంద్రబాబు రాకూడదమ్మా. జగనే రావాలమ్మా. పవన్ కళ్యాణ్ సార్ వస్తే ఎలా ఉంటుంది? రాడమ్మా. అతనికి కొద్ది ఓట్లు వస్తాడేమో కానీ గెలలేడు. వస్తే జగనే గెలాలమ్మా. అదే వాలంటీర్స్ వచ్చారు కదా, కొత్తగా పెట్టారు కదా, వ్యవస్థ ఎలా ఉంది? బాగుందమ్మా. అది డోర్కి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. బాబు మీకు 10,000 రూపాయలు కాగితాలు పెట్టుకోవాలి బాబు అని అన్నీ చేస్తున్నారమ్మా. వాళ్ళు మంచోళ్ళమ్మా. ఇంటికో డోర్కి వచ్చి చెప్తున్నారు అస్తంతలు. ఇప్పుడు సచివాలయం అంటే ఇప్పుడు రేషన్ కూడా మీ ఇంటికి వచ్చి వస్తుందా? ఇంటికి వచ్చి ఇస్తున్నారమ్మా. మన ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఇస్తున్నారమ్మా. రాషన్ వచ్చింది, ఆధార్ కార్డు అది పట్టుకొని రండి, బియ్యం అన్నీ వచ్చింది అని ఇస్తున్నారమ్మా. మహిళా పథకాలు ఎలా ఉన్నాయి? బాగుందమ్మా. మహిళా కార్డులు అన్నీ బాగుందమ్మా. తిరగలేదమ్మా. మళ్ళీ జగనే గెలుస్తాడని చెప్తున్నాను కదమ్మా. జగనే రావాలమ్మా. జగన్ గెలిస్తే మా అన్ని కోరికలు తీరుతుంది.